మూవింగ్ ఆన్, మరో 4 రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఆమె ఆవేదన చెందుతున్నారా? చేయని తప్పుకు ఇబ్బంది పడుతున్నారా? 35 ఏళ్లలో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు చివరి రోజుల్లో పోతాయని చింతిస్తున్నారా? తన పదవీకాలం పొడిగించాలని ప్రభుత్వాన్ని అడగలేదా? ఒకవేళ ప్రభుత్వమే పొడిగిస్తామని చెప్పినా ఆమె ఒప్పుకోలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గురించి. ఆమె రిటైర్మెంట్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై సాక్షి స్పెషల్ స్టోరీ. హెచ్యూసీ ఘటన తెలంగాణ ఐఏఎస్ అధికారులకు ఇబ్బందిగా మారింది. ఓవైపు సుప్రీంకోర్టు, మరోవైపు విపక్షాల విమర్శలు ఆఫీసర్లను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఇబ్బంది కలిగిస్తోందని వారు ఆందోళనలో పడ్డారట. ఇక ప్రభుత్వ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కోర్టులు, లీగల్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే సుప్రీంకోర్టులో కేసు విచారణ మొదలైన నాటి నుంచి చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి ప్రశాంతత లేకుండా పోయిందట. ఈ విషయమై ఆమె వృత్తిపరంగా తనకు సన్నిహితులుగా ఉన్నవారి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. శాంతికుమారి ఈ నెల 30న ఆమె రిటైర్డ్ అవుతున్నారు. అయితే అందుకు నెల రోజుల ముందు హెచ్సీయూ ఘటన రావడం, అధికారులు కనీస నిబంధనలు పాటించలేదని, అధికారుల తప్పిదాల వల్ల మూగజీవాలు మరణిస్తున్నాయని, మరోవైపు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని, దీనికి తోడు సుప్రీంకోర్టు శాంతికుమారిపై కీలక వ్యాఖ్యలు చేయడం, జైలుకు వెళ్తారా అనే కామెంట్స్తో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. చేయని తప్పుకు తాను ఇబ్బంది పడుతున్నానని, 35 ఏళ్ల సర్వీసులో మంచి పేరు సంపాదించుకున్న తనకు ఈ ఒక్క ఘటన మరకలా మారిందని ఆవేదన చెందుతున్నారట. రిటైర్మెంట్ తర్వాత తనకు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి కావాలని శాంతికుమారి అడిగినట్లు సెక్రటరియేట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఆమె కొట్టివేశారట. తాను సర్వీస్ ఎక్స్టెన్షన్ కానీ, ఆర్టీఐ చీఫ్ కమిషనర్ కానీ అడగలేదని స్పష్టం చేశారట. ఒకవేళ ప్రభుత్వం ఇస్తానన్నా వద్దని నిర్మోహమాటంగా తిరస్కరించారట. ఈ విషయాలు ఉద్యోగుల్లో తనకు సన్నిహితంగా ఉన్న కొంతమందితో చిట్చాట్లో బయటపెట్టారట. ఈ నెల 30న ఆమె పదవీ విరమణ పొందుతున్నారు. ఈలోపు తెలంగాణ ప్రభుత్వం ఆమె సేవలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.